పెట్టి నడిచి రావాలి. ప్రపంచం అది. అన్ని వాహనాలు పశవశ్చ గోష్ఠే. ఒక మాట ఆలోచన చేయండి, మీ సైకిల్ మోటార్ అనుకోండి, దాన్ని ఎంత ప్రేమగా చూస్తారు. ఇక్కడ కూర్చున్నా మనసు దాని మీద ఉంటుంది. వాడు ఎవరైనా ముట్టిడో, సీట్ మీద ఎవరైనా కూర్చున్నాడో, ఎవరైనా కోస్తాడో సీట్ను, ఎవరైనా తాళం చేతి గీస్తాడు, పెట్రోల్ తీస్తాడు. ఇంటికి రాగానే దాన్ని శుభ్రంగా స్నానం పోసు. వీడు స్నానం చేయడు, మందు చేయడు, కానీ దానికి స్నానం పోసుడు, దాన్ని దుడుచుడు, దాన్ని కరెక్ట్ సర్వీసింగ్ చేసుడు. వీనికి లోపల గాలి ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ దానికి గాలి పెట్టుడు. ఆలోచన చేయండి. మంచి ఇంజన్ ఆయిల్, మంచి పెట్రోలు, మంచి హ్యాండిల్, దాని మంచి బట్టలు కట్టకట్టకట్టకట్ట ఉండాలి. సైలెన్సర్ వినబడి అబ్బాబ్బాబ్బా ఎన్ని రకాల అందాలు. దాన్ని ఎవరైనా ఉంటే గుర్రు గర్రు అంటాడు. ఎవరైనా అడిగితే నా బండి ఎవరికి అని నువ్వేమనుకున్నా సరే, వాడు బండి ఎవరికి ఏడు. నీ దగ్గర కూడా అయితే నేను దించేస్తా కాక అంటాడు. బండి ఏడు. ఈ బండి వీడు తుడిచి ఇన్ని స్నానాలు చేసి ఇన్ని చేస్తే పోయేటప్పుడు మిస్టర్ దిస్ సర్వుడ్ మీ ఐఎమ్ కమింగ్ విత్ యూ, నువ్వు నాకు బాగా సేవ్ చేసినావు, నేను వస్తా బాబు అని వస్తాను. అలా కూర్చుంటుంది. పెట్రోల్ వస్తే నడుస్తా సార్ పెట్టుకుంటుంది. దాని పోయి వస్తా పోయినా వస్తా చెప్పండి. పోయినా ఏమైనా బండ్లు ఆవేస్తురా? కాకపోతే ఇకపోతే ఈ మధ్యలో టైర్లు వేస్తుంది అంతే కదా, కాలు పెడుతుంది టైర్ వేస్తుంది. నారీ గృహద్వారే. ఇక నారి నారి అంటే భార్య లేదా భర్త, సంబంధాలే కదా. భార్య భర్త తల్లి కొడుకు ఇవన్నీ ఉంటాయి కదా సంబంధాలు. ఇక వీళ్ళు ఉంటారు. మా ఆయనకు నేను లేకపోతే పొద్దు పోనే పోదు ఆమె చెప్తుంది. ఇక పొద్దు పోదు, ఇక వాడు తినడు, ఇక వాడు మొత్తం బతికే ఉదాహరణకు ఈమె చెప్తుంది. ఆయన చెప్తాడు మా ఆమె చేస్తేనే మంచి ఉంటుంది, లేకపోతే తినలేదేమో మొక్కమంతా టైం ఆమె ఊరిపోయింది. అబ్బా వీనికి ఇట్లా తీరదు, ఆమె గట్ల తీరదు, ఇంత ఎఫెక్షన్ అంత మొత్తం. లేకపోతే పొద్దు 30 సార్లు ఏడున్నావు ఏం చేస్తున్నావు, పోయినోడు వాడిని బతకలేకుండా బాగా పోయిన ఊరుకుంటాడా? తిన్నావా? తినకపోతే నేను ఇంత ఊరుకుంటాడు. ఊరుకుంటుందా? ఎటు కూర్చున్నావు? ఆమె నువ్వు మొదలు తిరుగుతున్నావు కదా, ఆమె ఎటు కూర్చుంటే నేను కాదు. ఇంత ఎఫెక్షన్. ఆ సెకండ్ ఇవ్వకుండా నేనంటే ఆయన, ఆయనంటే నేను, ఎవరికైనా ఇచ్చేది ఉంటే మా ఆయన అడుగు అని ఆమె అంటుంది, మా ఆమెను అడుగు, ఇద్దరు కొత్తలు ఇయ్యాలండి. ఈ విధంగా వాళ్ళు పరస్పరం ఇవాళ అంతా మంచిగా జెండ రాసినా కానీ ఒక్కసారి ఇంత అడిగినాక ఫైనల్ అంటాడు ఆయన. ఆమె చెప్తుంది 1,00,000 రూపాయలు ఇద్దాముంది, కానీ మా ఆయన వచ్చినాక చెప్తా అంటున్నాను. ఇన్ని రకాల అంటే అంత ఎఫెక్షన్. ఆమె గురించి ఎవరైనా మాట్లాడితే, ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆమె షాయన ఉండడు, ఆమె చీరను ఉండదు. అబ్బాబ్బాబ్బా ఇంటుంది కదా. పోయేనాడు గంట సేపు లేట్ అయితే ఇక వాసన వస్తుందేమో అందరేమో అనుకుంటారు, తీసేద్దాం అంటారండి. అలా ఆలోచించుకో. 11 అవుతుంది, పూజ ఎప్పుడు చేసుకోవాలి, స్నానం ఎప్పుడు చేసుకోవాలి, మళ్ళా భిక్షకి ఎప్పుడు సిద్ధం కావాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అవునా? తర్వాత ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలి, ఇంకెప్పుడు అయిపోతుందో ఎప్పుడు పోవాలి నేను ఆలోచన చేస్తున్నాను. అవునా? ఇక్కడ ఇంత ఆలోచన చేస్తుంది ఎవరిక్కడ ఉన్నాడు. కాబట్టి ఒక దగ్గర ఉండి ఒక దగ్గర ఆలోచన చేస్తే మనము లేనట్టే లెక్క. ఎక్కడ ఉన్నామో అక్కడ ఆలోచన చేస్తే ఉన్నట్టు లెక్క. భగవంతుడు ఏం చూస్తాడంటే నువ్వు ఎక్కడ ఉన్నావు చూస్తావు. ఇంతే. మన ఫిజికల్లీ ప్రజెంట్ శరీరం ఎక్కడ కూర్చుంది, మనసు ఇక్కడ కూర్చుందా? నేను ఇక్కడ కూర్చున్నా కానీ మా ఆయన ఊడిపోతానో వండి పెట్టొచ్చినా తింటుండో లేదో అని ఒక ఆలోచన చేస్తుంది. పోయినాక ఎన్ని కట్నాలయో కానీ అని ఒక ఆలోచన చేస్తుంది. అయ్యేలేదు మర్చిపోతాయినా ఎప్పటికి మనం పోతాం పడుతూనే ఉంటాం అని ఒక ఆయన ఆలోచన చేస్తుంది. ఈ విధంగా ఆలోచన చేస్తే మనస్సు ఇక్కడ లేకపోతే మనం వచ్చి లాభమే. మనస్సు అనేది ఎటువంటిది? మాయపదార్థం. భగవంతునికి మనకు అడ్డంగా ఉండే పొర మనస్సు. ఆ మనస్సు అనే పొర చాలా డేంజర్, అతి భయంకరమైనటువంటిది. ఒక చోట ఆ మనస్సును మనం మరిపిస్తే సార్ మనసు ఎటువంటిదంటే నువ్వు ఏది చూపిస్తే దాన్ని అది యాడ్ చేయకుండా ఉండుకోదండి. ఇప్పుడు ఇంతమంది కూర్చుంది కదా, ఒక మాట అడుగుతా. చిన్నప్పుడు మీ చుట్టాలు ఇంట తిన్నా ఒక శాఖం ఎప్పుడన్నా యాదికి వస్తుంది కదా, రాజుగా రాశారు అబద్ధం అడగద్దు. అదేనండి మనసు. ఇంతే. ఎప్పుడో జరిగింది యాద్ చేస్తుంది, ఇప్పుడు జరిగేదాన్ని మార్పు పెడుతుంది. ఈ పేరు మనసు. ఇంతే.
ఇంకొక మాట ఏం చేస్తుంది, ఇక్కడ ఉంటే ఇంటి గురించి ఆలోచన చేస్తుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ గురించి ఆలోచన చేస్తుంది. ఇది మనసు. మనసు చేసేటువంటి పని మాయా పదార్థం. మనస్సు ఎప్పుడు నాశనం కాదు, మనస్సును నిరోధించాలి, ఆపాలి. మనస్సును ఆపాలంటే ఎంత గొప్ప అది. చేపలు పట్టడం చూస్తున్నా, చేపలు పట్టడం వాళ్ళ చేతిలో ఉంటుంది వల, అవునా? వల పట్టుకొని నీళ్ళలో దిగి, నీళ్ళలో దిగంగానే కొన్ని చేపలు ఏం చేస్తాయి, ఎవడో వచ్చిందా పట్టుకుపోయి దూరం వస్తాయి, కొన్ని ఇటుకు వస్తాయి, కొన్ని ఆయన కాల దిక్కుతాయి, కొన్ని అటు వస్తాయి, అవునా? వల ఇసిరిండు, వల ఇసిరితే ఏ చేపలు వలలో పడతాయి చెప్పండి? దూరం దొరికిన చేపలన్నీ ఎలా పడతాయి చెప్పండి? వలలో పడ్డాయి కదా, ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చినాయి, పడతాయా? ఇంతే. భగవంతుడు మాయా అనే వల ఇసురుతుంటే ఆయన పాదాల దగ్గరికి వలం పోతే బయటపడతామండి. ఇంకే ఆయన పాదాలు పట్టుకుంటే బయటపడతాం. ఆ పాదాలు పట్టుకునేందుకే మనకు ఏర్పాటు చేసిన విధానం, పూజా విధానము, నామ విధానము, జప విధానము, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఏమయ్యా మురళి, కార్యక్రమం ఎప్పుడుందో తెలపాలి కదా, నువ్వు లొకేషన్ పెట్టాలి కదా మన అవినుకోంటే మర్చిపోయినా. ఏమయ్యా కోటి పారాయణ రుద్రంలో సారదైనవు, ఇంతవరకు తప్పు లేదన్నా, మర్చిపోయినా సార్. ఏమయ్యా సంతోష్, ఫలానా నాడకి వస్తాను, మర్చిపోయినా సార్ అని అడుగుతుంది. ఏం బాగా ఇస్తాను బాబు, ఏమయ్యా మెంతులు తెమ్మన్నా కదా, మర్చిపోయినా. మర్చిపోయా. ఈ మర్చిపోయినా అంటారు. నేనేం చెప్తా, పూజ చేయి, మర్చిపోయినా. జపం చేయి, మర్చిపోయినా. దానం చేయి, మర్చిపోయినా. అవునా? ఈ మర్చిపోయిన వాళ్ళందరి దగ్గర నాకేమనిపిస్తుంది అంటే, ఎప్పుడన్నా మర్చిపోయి ముక్కులకెళ్ళి తింటారేమో అనిపిస్తుంది. ఆలోచన మర్చిపోయేట ఎట్లా మర్చిపోవాలి? నోట్లకెళ్ళి ఏం తినాలి? ముక్కులో తినాలి కదా మర్చిపోయి. అది లేదు, ఆలోచన చేసుకుందాం. కాబట్టి ప్రాక్టీస్ ఉండాలి. మర్చిపోవడం ఎట్లా మర్చిపోతాం? మనం భగవంతుడు అనేవాడు ఇప్పుడు ఎక్కడ చెప్పినా మన లోపల మనం తింటున్నా, చూస్తున్నా, ఏం చూస్తున్నా నువ్వు ఫలాన్ని చేస్తున్నావు అని చెప్పేవాడు భగవంతుడు. ఆయన మన లోపల ఉన్నాడు, దాన్ని మర్చిపోవద్దు. ఈ మర్చిపోవడం సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఒక చోట ఒక అమ్మకు చిన్న బుజ్జిని, ఆ బుజ్జిని మంచి స్నానం పోస్తుంది, బాగా అలంకారం చేసింది. అలంకారం అంటే మంచిగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసేటప్పుడు తల్లి తయారు చేస్తుంటే తల్లి బిడ్డ ఇద్దరే ఉండాలండి. పక్కకు మనం దూరం ఉండి చూస్తే ఆ ఆనందము వాళ్ళిద్దరికీ అర్థమయ్యానండి. ఆమె ఏం మాట్లాడుతుందో ఈమెం అడుగుతుందో అని అబ్బాబాబాబాబా ఆ ఆనందం. అన్ని రకాల ముచ్చట్లు ఉంటాయి ఆ తల్లికి ఆ బిడ్డకి. ఈమెకు భాష రాదు, ఆమెకు తెలియలేదు, రెండు కానీ మాట్లాడతారండి. ఇక నా బంగారము, నా వెండి, నా రాగి, నా ఇత్తడి, నా కంచుకోట, ఇవన్నీ ఏమో వస్తాయి. అవన్నీ చేసి ఆ పిల్లని అలంకారం చేసింది. అలంకారం చేసింది. ఇంతలా వాళ్ళు ఆయన ఫోన్ చేసి, ఏమైనా ఫోన్ చేసిండు, అర్జెంట్గా వెళ్ళాలి మనం, నువ్వు రెడీగా. రెడీ అయింది. ఈయన వచ్చి బయట బండి పెట్టుకున్నాడు, హారం కొడుతున్నాడు. ఏమో వస్తలేదు, ఈమె వస్తలేదు బయట. అరే ఏమైంది, నేను రెడీ అవ్వమని చెప్పినా. తర్వాత నేను ప్రసాదం ఇవ్వడానికి మురళి కోరింది కాబట్టి అందరికి ప్రసాదం ఇస్తా. ప్రసాదం ఇచ్చేందుకు నాకు దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమి దక్షిణ అంటే, ఇస్తారా? ఇస్తానంటే చేయరావుతుంది. ఓ చాలా మంది ఇస్తుంది, బాగానే వస్తుంది కదా. ఏంటంటే భగవంతుడు మనకి 24 గంటలు ఇచ్చింది కదా, మీ ఇంట్లో రోజు ఒక 15 నిమిషాలు టీవీ, ఫోను అన్నీ బంద్ పెట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి ప్రార్థన చేయండి. ఇది నాకు ఇచ్చే దక్షిణ. ఇంతే నాకు ఇచ్చే దక్షిణ. మీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే మీ పెద్ద మనుషులకు మీరు 1,00,000 రూపాయలు పెట్టి నెత్తి మీద స్నానం పోయాల్సిన అవసరం లేదు, పాలతోటి పెరుగుతోటి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. మీ పెద్ద మనుషుల పక్క కూర్చొని 5 నిమిషాలు మాట్లాడండి. అది నాకు పెద్ద దక్షిణ అండి, ఏం లేదు.
మీరు ₹1,00,00,000 చేసి అన్నదానాలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న పెద్దలకు, మీకు సంబంధించిన పెద్దలకు, మీ గ్రామంలో ఉన్న పెద్దలకు ఒక ముద్ద పెట్టండి, అది నాకు ఇచ్చే లక్ష్యం. ఆ విధంగా ఉంటే చాలు. ఇక ఇంకొకటి ఏమిటంటే నియమం ఒకటి ఉంది. నేను ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే, విఐపి అయినా సరే, కుడి వైపు నుంచి రావచ్చు. నా కుడి వైపు నుంచి, వాళ్ళ కుడి వైపు, నాకు ఇటు రావచ్చు. అందరూ ఇటు ఎగ్జిట్, ఇటు వెళ్ళాలి. విఐపి అని పేరు ఎట్లా వస్తుందంటే ప్రవర్తన మంచిగా ఉండి అందరికి ఆదర్శంగా ఉంటే విఐపి. పోలీసులను పెట్టుకొని వచ్చి అందరినీ పక్కకు పడేసి తొక్కుకుంటూ పోతే విఐపి కాదు. కాబట్టి ఆదర్శవంతంగా ఉండాలి. ఎంత పెద్దవాళ్ళైనా LINEలో రావాలి, అంటే లైన్లో రావాలి, లయన్ లాగా పోవాలి. ఆలోచన ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పూజ చేసినప్పుడు దేవుని లెక్కుంటారు, మంచి అలంకారం చేసుకుంటారు, ఈ బొట్టో పెట్టుకొని మంచి బట్టలు కట్టుకొని పవిత్రంగా పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు దేవుని లెక్కనే ఉంటారు. 4 మాటలు చెప్తున్నారు, 4 మాటలు మీరు వింటున్నారు. వినేటప్పుడు ఏమనుకుంటున్నారు, గురువు గారు చెప్తున్నారు, మేము మనుషులం, గురువు గారు దేవుడితో సమానం చెప్తున్నాడు, వింటున్నాం. అంటే మీరు మనుషులు, అంతే కదా. పూజ చేసేటప్పుడు దేవుళ్ళు, వినేటప్పుడు మనుషులు. ప్రసాదం తీసుకునేటప్పుడు బర్రెలు కావద్దండి. అర్థమైనా? జీవాలు రావద్దు. బర్రెలు లేక ఓరి మీద ఊరు రావద్దండి. గొర్రెలు ఏమంటేనేమో ఎటువంటి ఉప్పుతుంటాయి, బర్రెలేమో ఎగిపోకుండా అడ్డంలో పడతాయి, ఇంకో పోకుండా అడ్డంలో పడతాయి. దీని పేరు బర్రె. కాబట్టి అట్లా రావాలి. ఎట్లా రావాలి? ఆ లైన్ కూడా చెప్తా. మీ ఇంట్లో వంటశాల ఒక డబ్బాల చక్కెర ఉంది, దాని మీద కారపొడి అని రాసి పెట్టి, అవునా? చీమలు పడతాయి, ఆపట్టాయి. మీరు రాసినంత మాత్రం ఆడే కదా, పెట్టబడతాయి. చీమలు ఎట్లా వస్తాయి? లైన్గా వస్తాయి. మరి చీమ కంటే అధ్వానంగా రావద్దు, లైన్గా రావాలి. చక్కెర తినడానికి చీమలు ఎట్లా వస్తాయో అట్లా రావాలండి. అంతేగాని గడ్డి తినడానికి పోయిన గోజలు లెక్క పోవద్దు. కాబట్టి ఆ విధంగా లైన్గా రండి. ఇక మగవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అంగీలు బనీళ్ళు విడిచే రావాలి. నో రికమెండేషన్ ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వమనుకున్న వాళ్ళు అక్కడి నుంచే చూడండి, ఇక్కడి నుంచే నా కళ్ళతోటే వాళ్ళకి ప్రసాదం. ఇబ్బంది ఏం లేదు, నేనేమి ఇబ్బంది పడా. ఈ విధంగా ఉండాలి. ఇక భగవంతుని యొక్క స్థానము, భగవంతుని పట్టుకునే విధానం 5 నిమిషాల్లో చెప్తాను. తర్వాత కార్యకర్తలు పెడతారు, అయిపోతుంది. మీరకు 99 అనుమానాలు, 56 శాస్త్రాలు, 46 వేదాలు, ఒక సామవేదం, ఒక ఋగ్వేదం. ఇక వాళ్ళ దాని ప్రకారం నాటువంటి తెలుగులో పోయి గీయటువంటి వాడికి ఏమని, అయ్యా దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే దేవుడే అనండి. అట్లా కాదు. ఇగో దక్షిణ సరిగ్గా చెప్తుంది అంటే ఎవరు? ప్రపంచంలో అన్నిటికంటే చిన్న ఎవడో వాడు దేవుడు అండి. అట్లనా? ఇంకొక మాట చెప్తా. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఎవడో వాడు దేవుడు అనండి. అణువు కన్నా చిన్నవాడు, అన్నిటికన్నా మిన్నవాడు, కణకణములనున్నవాడు భగవంతుడు అని చెప్పింది. అయ్య గారు ఇట్లా చెప్తే అర్థం కాదు, కొంచెం అర్థమైతే చెప్పండి. ఏం లేదురా, వీళ్ళు వదిలించుకోవాలి. ఆయన ఏం చెప్పిందంటే ప్రపంచంలో ఏం పెద్ద కనబడితే దేవుడు అని గొప్పవాడు. ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఏంటి ఆయన ఉద్దేశించిన దేవుడు ఎవరు చెప్పండి? బిగ్గెస్ట్, ఏది పెద్దగా ఉందో దేవుడు. బయటకు వచ్చేసి బయట చూసింది. ఏం కనపడ్డది? స్కై, ఆకాశం, మొగులు కనపడ్డది. అబ్బా మొగులే దేవుడు అనుకున్నది. అని మొగులకు నమస్కారం చేసింది. మొగులు సంతోషపడ్డది. ఎందుకంటే విమానాలు తిప్పు, అక్కడ కూడా పొల్యూషన్ చేసుడు, అక్కడ కూడా పంచుకుంటాడు మధ్యలో జాగా. అంతేగాని మొగులకు దండం పెట్టాడు అన్నాడు. అమ్మ సంతోషపడ్డది. ఏమైనా దండం పెట్టామంటే మా గురువుగారు చెప్పండి, పెద్దగా ఏది కనబడతావు దేవుడు అంటే నువ్వు దేవుడు పెద్దగా కనబడతావు. మంచిదే కానీ కిందికి చూడదు. ఆ మొగులంతా చిన్న నీళ్ళ గుంటలు కనబడుతుంది. ఎలా కనబడుతుంది? చిన్న నీళ్ళ మడుగులా కనబడుతుంది. ఇప్పుడు ఎవరు పెద్ద? నీళ్ళు, అంతే కదా. ఆ నీళ్ళల్లో కనబడుతుంది కాబట్టి అంత పెద్ద మొగులు మూస్తుంది. ఎవరు పెద్ద? నీళ్లు పెద్ద. దండం పెట్టిండు. ఆ పోగా ఇది అడిగా నీళ్లు దండం. అప్ప జనరల్ మాటలు, జనరల్ మాటలు. నీళ్ళని కలుషితం చేసి నాశనం చేసినా కానీ నీళ్ళ దండం పెట్టినాడు ఎవరు? సంతోషం అనుకొని ఎందుకు దండం పెట్టినాడు? ఏం లేదు, అది పెద్ద దండాలు కాదు, దాన్ని మోస్తున్నాడు అంటే అయ్యో నేను కూడా, నాకు కూడా కింద ఒక ఆధారం ఉంటుంది. నీళ్ళు దేని ఉంటాయి?
భూమి. ఇప్పుడు ఎవరు దేవుడు? భూమికి దండం పెట్టి. భూమి అన్నది దండం పెట్టడం కరెక్టే కానీ సంతోషపడ్డది. ఎందుకంటే జేసీబీ పెట్టి తవ్వుడు, గుంతలు చేసుడు, ఇక్కడ అక్కడ పోసుడు, అక్కడ ఇక్కడ పోసుడు, అంతేగాని ఇంకా భూమిని ఏం చేస్తారు? ఒక్కొక్క ప్లాట్ నలుగురు రిజిస్ట్రేషన్ చేసి ఈ నలుగురు చచ్చిపోతారు, భూమికి వెళ్ళిపోతుంది. ఆలోచన చేసుకోండి. అటువంటి భూమి, ఆ భూమికి దండం పెట్టి సంతోషపడ్డది. ఎందుకు దండం పెడుతున్నాం అంటే ఆకాశం పెద్ద అనుకున్నాం, నీళ్ళు అనుకున్నాం, నీళ్ళని కూడా నువ్వు మోస్తున్నావట. అయ్యో ఎంత పని చేసావు, నేను మోస్తున్నానే కరెక్టే కానీ నువ్వు ఒకసారి అక్కడ రంధ్రం ఉంటుందా లోపలికి పోయి చూడమంటావు. ఆ లోపలికి పోయింది. లోపలికి పోయాక ఒక 1000 పడగలు ఉన్నటువంటి ఒక పాము అనంతుడు అంటారు. ఆ 1000 పడగల పాము మీద మన భూమి అల్లనేరుడు అన్నట్టు చిన్నగా జంబు పడగ. ఇప్పుడు ఎవరు దేవుడు చెప్పండి? సాంపు నమోస్తు సర్పే దండం పెట్టాడు. నా బాగానే ఉంది బాబు, ఎందుకు దండం పెడుతున్నారో ఇంత దూరం వచ్చి? ఏమి లేదు ఆయన, నన్ను చూస్తే అందరూ పారిపోతారు, కట్టెలు పట్టుకొస్తున్నావు, దండం పెడుతున్నావు. కారణాన్ని నువ్వు రీసెర్చ్ ప్రకారం దేవుని భూమిని మోస్తున్నావు కదా. అయ్యో ఎంత పని అయిపోయిందిరా. దేవుడు నన్ను సంతోషమే కానీ ఏంటి, నన్ను ఒకడు మెడలేసుకుంటాడు నన్ను. ఎవడు? భోలాశంకర్ అంతే కదా. జో బోల్తే ఓ దేకే అంతే కదా. మనం ఏదడుగుతో తీసుకోండి. భోలాశంకర్. ఇప్పుడు ఎవరు దేవుడు? శంకరుడు. ఆ శంకరుని దగ్గర శంకరుని దగ్గర శంకర నమస్కారం వందే శంభు మాపతి సురగురం. ఆయన మొదలే ఎవడు స్తోత్రం చేస్తే వాడు ముందు నిలబడతాడు, లేచి నిలబడ్డాడు. ఏమిరా ఏం కావాలి? ఏం లేదు, దేవుడు దండం పెడతాడు అంటే రీసెర్చ్ ప్రకారం పాము మోస్తున్నావు కదా, అందుకని అయ్యో ఇంత పని అయిపోయింది. ఈ ప్రకారం నేను దేవుడిని కాదన్నాడు. ఎందుకు? నేను ఒక చిన్న గుట్ట మీద కూర్చుంటారా? నన్ను మోసేది ఒక గుట్ట ఉన్నది. ఏం గుట్ట అది? కైలాస పర్వతం. ఇప్పుడు ఎవరు దేవుడు? మౌంటైన్, పెద్ద హిమగిరి. ఇప్పుడు పర్వతాన్ని నమస్కారం చేస్తుంది. ఆ పర్వతం ఆశ్చర్యపోయింది. అందరు కంకర చేసుడు, నువ్వు చేసుడు, మంచిగా చిన్న చిన్న గణిటాలు చేసి అమ్ముకుంటే దండం పెడతాం. అట్లా నాకు గుండు పోయి దండం పెట్టినాడు. గుండు కూడా ఏమంటారు? అమ్మ మస్తు వేస్తే రాళ్ళు మస్తు కంకరుస్తుంది అనుకుంటాం, కానీ దండం పెడతాం. ఆ గుండు సంతోషపడ్డది అనుకోరు. ఎందుకు దండం పెడుతున్నాం అంటే మీరు దేవుడు అని తేలింది, శంకరుని కూడా మోస్తుందట. అవి కరెక్టే కానీ నన్ను ఒక ఆయన ఇట్లా ఊపి పారేసిందని లావట్టినారు. కైలాస పర్వతాన్ని లావట్టిన ఎవరు? రావణాసురుడు. వినండి, ఎవరు? ఇప్పుడు ఎవరు దేవుడు? అనుభూతి లేదు కదా. ఎందుకంటే వాడు అంత గొప్పడైనా వాడు చేసిన తప్పును బట్టి వాళ్ళు అనుభూతి కాదు. రావణాసురుడు గొప్పడు. ఆ రావణాసురుడు అట్లా పోతున్నాడు. వానికి ఎన్నున్నాయి? 20 చేతులు, 10 తలకాయలు. వాడి దగ్గరికి పోయి రావణమ ప్రహాబహో దేవా అన్నాడు. అమ్మ నన్ను అంత పిచ్చోడు, రాక్షసులు, పనికిరాదు, తిడతాడు, నువ్వు వీడొకడు దొరికింది. ప్రపంచంలో దేవుడు అనేవాడు వాడికి ఎంత సంతోషం అయితే. ఏమయ్యా ఎందుకు కొట్టలేదు? రీసెర్చ్ ప్రకారం చూసుకుంటూ వస్తున్నామండి. కాబట్టి మీరు కైలాస పర్వతాన్ని కూడా రావట్లేదట, మీరు దేవుడు అన్నారు. నేను నాకు దేవుడు అంటే సంతోషం ఏంటి? ఇది మాత్రం కరెక్ట్ కాదు, లాజికల్లీ కరెక్ట్ కాదు. వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఆ రామచంద్ర గారు అన్నాడు. అబ్బా చాలా సంతోషంగా ఎందుకు ఇంత ఆనందంగా దండం పెడుతున్నాడు అంటే రోజు దండం పెట్టేది వేరు, ఇవాళ దండం పెట్టేది వేరు అన్నాడు. ఎందుకు? ఇవాళ మా గురువు గారు చెప్పిన ప్రకారం నువ్వు దేవుడు అని తేలిపోయింది. ఎందుకురా? అందరికంటే గొప్ప కూడా తేలంగా నువ్వు గొప్ప అని తేలింది. అందుకని నువ్వు బాణాలు మోస్తున్నావట. అందుకని రాముడు ఏమన్నాడు కానీ, ఒరే బాబు ఇది ఏం లేదురా బాగా, నేను గొప్ప కాదురా ఆ ప్రకారం. ఎందుకు? ఒక ఆయన నన్ను రొమ్ములో ఇరికించుకున్నాడు అన్నాడు. ఛాతీలో ఇరికించుకున్నాడు ఒక ఆయన. ఎవరు? హనుమానుడు. అంత రాముడిని ఎక్కడ ఇరికించుకున్నాయినా గిలో. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? ఆయన సంతోషపడ్డాడే ఒక్కసారి సెకండ్ కన్నా. ఆంజనేయుడు గొప్ప. హనుమాన్ దగ్గరికి పోయింది, ఎదురుగా కూర్చున్నాడు. చిన్న గ్రామం దగ్గర కూర్చొని అతులిత బలధామం కర్ణశైలాభదేహం దండం పెట్టి అరే ఎదురుగా దేవుడు ఉన్నాడు. ఆగు 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 ఆగు. ఇప్పుడు నా ముందర గారు దండం పెడితే ఏమంటారు? అది ఆ గురు దండం పెట్టాలనే ఉంటుంది, సార్ ముందర పెట్టద్దు అది లోపల. కాబట్టి అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దండం పెడితే ఉంటాడు, రాముడు ఉన్నాడు కాబట్టి నాకేం దండం పెడుతున్నాం కాదు. రాముడు చెప్పింది
రీసెర్చ్ ప్రకారం రాముడు దేవుడు పోతే రాముడిని కూడా నువ్వు ఇరికించుకున్నావట, అందుకే నువ్వు దేవుడిని. చాలా తప్పురా అనండి ఆంజనేయ స్వామి. ఎందుకు? ఒక వస్తువుని తెచ్చి ఇరికిచ్చినోడు గొప్ప అవుతాడా మోసేటోడా? లావట్కి రావడం చాలా పెద్ద కష్టం కదా, లావట్కి వచ్చినోడే గొప్ప. అందుకని అంత పెద్ద రాముడిని కూడా తీసుకొచ్చి నా లోపల ఇరికిచ్చిండు ఒకడు ఉన్నాడు, వాడు గొప్ప అన్నాడు. ఎవరయ్యా అన్నాడు. ఏం లేదు, ఒకటే అక్షరం. ఏమక్షరం చెప్పండి? రామ్. ఏమక్షరం? మళ్ళీ రామ్. రామ్. మళ్ళీ జన్మకు రామ్, మన కష్టాలన్నిటికీ రామ్ రామ్. అర్థమైందా? ఇప్పుడు ఎవరు దేవుడు? రామ్ అనేటువంటి నామము. కాబట్టి భగవంతుని నామమే దేవుడు ఉంచుకోండి. నామము ద్వారా ఆంజనేయుడు మంచి మాట అనుకోండి. మళ్ళీ జ్ఞాపకం చేసేది ఏంటంటే పెద్దలను గౌరవించండి. కోట్ల రూపాయలు అన్నదానాలు వేసిన, లక్ష రూపాయలు గుళ్ళు కట్టిన, లక్షలు సత్రాలు కట్టిన, వస్త్రదానాలు చేసిన, నిజంగా పుణ్యం రావాలంటే మీ ఇంట్లో అమ్మా నాన్నకు తిండి పెట్టండి, వాళ్ళని సరిగ్గా చూడండి, పెద్ద మనుషులను గౌరవించండి. మీరు అనుకుంటాడు మా అమ్మ నాన్న అయితే మా ఊళ్ళోనే ఉండేది అనుకుంటారు కదా. అమ్మ నాన్న అంటే ఎవరో చెప్తాను, 6 నిజంగా మనకు అమ్మ నాన్నతో సమానమైన వాళ్ళు ఉన్నారు. ఆ 6 ఎవరో చెప్పి తర్వాత ప్రసాదం ఏర్పాటు చేసుకోండి. 6 ఎవరంటే ఒక్కరు, ఒకదంట మనకు కన్న తల్లిదండ్రులు, మన కన్నోళ్ళు, ఇంకొకటి మన అత్త మామ అంటే మగవాళ్ళకు ఆడళ్ళకు. ఇప్పుడు ఈయనను ఆమెకి ఇచ్చింది, ఆయన ఏది ఇచ్చింది కదా, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు అంటే అత్త మామ. అమ్మా నాన్న అత్త మామ. తర్వాత ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొద్దు, ఏ విధంగా బతకాలని దేవుడెవరు అని చెప్పినటువంటి మనకు గురువు గారు, జ్ఞానం ఇచ్చిన గురువు గారు. ఇంకొకరు ఎవరంటే బాగా ఆపద వచ్చినప్పుడు తనను తాను లెక్క చేయకుండా ఆదుకున్నవాడు. ఈ 6 తల్లిదండ్రులతో సమానము. దేవుడి కంటే ముందు వీళ్ళకు పూజ చేసి దేవుడు చేయాలండి. నేను పూజ చేయమనగానే నీ ఇంటికి పోయి అత్తను కూర్చుని ఓ పేద కుండలంతా పెరుగు తీసుకొచ్చి ఊపిరాడకుండా మీద పోయకూడదు. మీరు పెరుగు వేయకున్నా సరే కానీ ఆమె చింత పెరగకుండా చూస్తున్నారు. ఆమె పక్కన కూర్చొని 1 నిమిషం మాట్లాడి అత్త అని మాట్లాడితే, అమ్మ అని మాట్లాడితే, నాన్న అని మాట్లాడితే కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ వాళ్ళు సంతోషపడి తీరుస్తారు. ఆ విధంగానే ఉంటారని ఆశిస్తూ మరి ఆస్థా గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ద్వారా రామచంద్రమూర్తికి ఏం అర్థమవుతుందంటే, నాకు ఈ ఊర్లో ఫాలోయింగ్ బాగానే ఉంది అనుకుంటున్నాను నేను. పాపం అలా కొత్తగా పెళ్ళి అయినప్పుడు కార్లో కూర్చొని పెట్టుకొని పోతుంటారు కదా, ఆ పిల్ల కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎవరికి ఏం తెలియదు. అప్పుడే లైఫ్లోకి ఎట్లా అవుతుంటుంది కదా, ముందుగా చెంగడ బిడ్డ దూకుతుంటారు. రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, భోళా శంకర భగవానికి. ఎనీ కన్క్లూజన్ వర్డ్స్? దయచేసి చైర్మన్ ఆనందరావు పటేల్ గారికి మరియు పిఎస్సిఏ చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి మరియు మాజీ సర్పంచ్ మరియు బ్రహ్మణరావు మాజీ సర్పంచ్, సర్పంచ్ నరేష్ గారికి, రూపీ సర్పంచ్ గౌతమ్ గారికి, గన్నవరావు సర్పంచ్ కృష్ణయ్య గారికి మరియు తాండా కగడ్ గారికి, వివిధ గ్రామం నుంచి వచ్చినటువంటి అందరికీ మా రామాయణము మరియు వీడీసీ తరఫున స్వాగతం సుస్వాగతం. మిత్రులు సంతానబాబు గారు ఇక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా జాతీయ అవార్డు వచ్చింది. వారు సరస్వతి మాత మీద, అదేవిధంగా గోవు రక్షణ మీద. పురుషులందరూ కూడా చొక్కా బనీను, అంగీ బనీను విడిచి స్వామివారి ప్రసాదం తీసుకో. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ
అదో శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ ఇచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు గడ్డి గారి విఠలరెడ్డి గారికి మన ఆర్మూరు రెడ్డి గారు చాలాకు సన్మానం చేసి మేమంతా అందజేస్తాం ఇంకా కోరుతున్నాము. సంతాన బాబు గారికి ఆలయ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు సన్మానించాల్సిందిగా కోరు. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రంగరంగ వైభవంగా మన స్వామి చిత్ర మీద జరిగింది. ఈరోజు మహాపూర్ణావతి కార్యక్రమం చిత్తూరు రోజు పాల్గొనాల్సిన వాళ్ళు ఇక్కడ ఇది కంప్లీట్ చేసిండు. అది ఆయన గుండె నిబరానికి నిదర్శనం. అలాగే ఇంకొక ముస్లిం వ్యక్తి మినాజ్ కృషి చేశారు. మినాజ్ మిన్ను భక్తులు ఎవరైనా హోమంలో పూర్ణావతిలో పాల్గొనాల్సిన వాళ్ళు విఘ్నేశ్వర దగ్గర పూర్ణావతిలో తీసుకోండి. మరియు కార్యవర్గ సభ్యులందరూ విషయ బ్రహ్మణలో అందరూ వేయడానికి వీల్లేదు. అది ఎంతో పవిత్రమైనటువంటి హోమాగ్ని కాబట్టి పూర్ణావతి దామాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ అయ్యారు అడిగి ఆ తట్టలు అన్ని ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఉంటది కాబట్టి భక్తులు గమనించగలరు. ఈ యొక్క కట్టడానికి మేము ఈ ప్లేస్ ని గత 30 సంవత్సరాల నుంచి మా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. మేము ఈ భూ సమర్పణ చేసిన దానికి ఎంతో సంతోషంగా ఉన్నాము. వాళ్ళని సత్కరించిన దానికి కూడా చాలా చాలా ప్రత్యేకమైన మనకు 42 లక్షల నిధులు ఆయన ఎమ్మెల్యే కాలంలో గారికి మాజీ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాము గట్టిగా. మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఆనందరావు గారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. సురేందర్ రెడ్డి గారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. రామరెడ్డి అన్న గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రవి సర్పంచ్ గారిని కూడా గౌతమ్ గారిని కూడా అలాగే ఇప్పుడు మన విఠలరెడ్డి గారు 3వ తారీఖు 4వ తారీఖు ఈరోజు 5వ తారీఖు ఎంతో బ్రహ్మాండంగా రంగంగా వైభవంగా మన ముదవ మండలంలోని ఆస్థా గ్రామంలో పవిత్ర భగవానుడు శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గత 3 రోజుల నుంచి ఎంతో రంగంగా వైభవంగా మనం జరుపుకుంటున్నాం. మరి ఈరోజు చివరి రోజు దూరం నుంచి కూడా రావడం జరిగింది. వారికి పాదాభివందనలు. అదేవిధంగా వారితో పాటు మన భాషర వేద పండితులు వారు కూడా సహకరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన ఆలయ కమిటీ చైర్మన్ గారు, ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్ గారు, మాజీ గ్రామ పంచాయత్ మెంబర్స్, గ్రామ పెద్దలందరికీ గ్రామం లేనిది మనం లేవు. మరి అందువల్ల ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి దేవాలయం కావటం, ముఖ్యంగా మీ ఆస్థా గ్రామంలో మరి శ్రీరాముని దేవాలయం కావటం ఎంతో గ్రామ ప్రజల అదృష్టం. అంటే ఇప్పటి వరకు మాట్లాడిన మొత్తం చెప్పారు, నేను చూశాను.
అది దేవుడు తలుచుకుంటే, దేవుడు మనం బుద్ధి కల్పితే మనం చేయడం జరిగింది. నా గొప్పతనం ఏం లేదు. మీ అందరు గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి అందరూ కూడా శ్రమదానం కూడా చేయడం జరిగింది. దానికి తోడుగా ప్రభుత్వం నుంచి కూడా మనం చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తుంటే ఆస్ట్రా గ్రామం నుంచి గ్రామ స్టార్ట్ కాగానే ఇటువంటి దేవాలయం, అక్కడ గోదాం, మరి ఇక్కడ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ విశ్వకర్మ బ్రాహ్మణులు కూడా ఈ ఆలయానికి బ్రహ్మం గారి విగ్రహ ప్రతిష్టాపన అక్కడ చేసుకుంటారని చెప్తున్నారు. వారు కూడా తప్పకుండా అయిన మట్టుకు తొందరగా ఆ దేవాలయం నిర్మించడానికి చేయాలి. అది మంచి స్వభావంతో నిండు మనసుతో పని చేయాలనుకుంటే తప్పకుండా విజయమైందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఇది గత 3 సంవత్సరాల నుంచి ఈ పని నడుస్తుంది. మరి పని చేయడానికి మరి సోదరుడు కాసిం మరి ముస్లిం అయినా ఇటువంటి దేవాలయాలు మన నియోజకవర్గంలో సుమారు ఒక 30 నుంచి 40 దేవాలయాలను కట్టిస్తున్నాడు. అతి బ్రహ్మాండంగా చాలా సుందరంగా తొందరగా కనిపించేటటువంటి కట్టుబడి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇంకా ఎన్నో అడ్డంకులు ఏదైనా మీ గ్రామస్తులు గట్టి ధైర్యంతో ఎదిరించి మరి కార్యక్రమాన్ని నిలబెట్టించండు. మరి ఇంకా మన దేవుడి దయతో ఇంకా ఆయన సుఖ సంతోషంతో వారి కుటుంబం అందరూ కూడా గ్రామస్తులు అందరి కుటుంబం సుఖ సంతోషంతో ఉండాలని కోరుతున్నాను. మరి సంతోష్ రెడ్డి గారు సుమారు నాకు తెలిసిన మట్టుకు ఒక 10 నుంచి 15 లక్షలు కూడా సొంతంగా మరి గ్రామ అభివృద్ధికి ఇప్పటి వరకు వారు వెచ్చించడం జరిగింది. మరి వారికి గ్రామాలంటే వెచ్చించడం జరిగింది. మరి చక్కని తండ్రి కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకి బంగారమాయనా పలుకే బంగారమాయనా
బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే నమస్కారం. కాబట్టి ఆస్థా రామచంద్రుడు మరి కొన్ని రోజులలో శోభాయమానమయ్యి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయంగా మారాలి. ఇక్కడ మరి అతి కొన్ని రోజుల్లో చక్కగా రామనవమి వరకు రామ కళ్యాణం ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఇక్కడ అంటే ప్రతి చోట అదే రాముడు కదమ్మ. భద్రాద్రిలో జరిగేటువంటి బ్రహ్మోత్సవం ఇక్కడ కూడా చేద్దాం. అక్కడ పెద్ద పుష్పములు వేస్తే మనం ఇక్కడ గరికా పుష్పం ఎక్కిద్దాం. మనతో ఏది శక్తి అయితే చేద్దాం. రాముని సేవ చేసుకుందాం. ఉన్నది చేశాను చిన్నప్పుడు. అంటే when I was 8th class ఉంటే ఒకటే సరిపోదు. సత్వ రజతమో గుణాలు ఉండాలి. సత్వగుణం అంటే సంస్కారం. ఇటువంటి గుళ్ళు ఉంటే తప్ప సంస్కారం రాదు అందరికీ. భగవంతుడు ఒక వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ గుడిలో ఉంటుంది అని అందరూ తెలవాలి. ఏ కార్యంలో వెళ్ళిన ముందు దేవుని దండం పెట్టుకుని వెళ్తే మంచి జరుగుతుంది. అంత శుభం జరుగుతుంది. ఒక ఎగ్జామ్కి వెళ్ళాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎన్ని పనులకు వెళ్ళాలంటే ఇది రెండు ఉన్నాయి. అటు కూడా విద్యాలయం ఉంది, ఆ మధ్యలో దేవాలయం ఉంది. మరి చాలా చక్కని ప్లేస్ ఇది. మంచి పవిత్రమంది. అందరూ విద్యావంతులు కావాలి. మంచి ఎగ్జిక్యూటివ్ జాబ్ చేయాలని మా కోరిక. బట్టే కాదు అంటే డబ్బే దైవం కాదు, లక్ష్మి అందరికి ఉంటుంది. ఈ కలియుగంలో లక్ష్మి ఉంటే సరస్వతి లేదు, సరస్వతి ఉంటే చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదాని దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నుంచేదెన్నటికో రామ రామ
భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన All
వెల్కమ్ సుస్వాగతం. అలాగే వెల్కమ్ సుస్వాగతం ఎక్కడున్నా దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి గారు దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం పానాయ స్వాహా, ఓం యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం శుద్ధాగమనీయం సమర్పయామి. మంత్రపుష్పం వైశ్వానరాయ విద్మహే నీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందన అదేవిధంగా రామాలయానికి ధన్యవాదాలు. అదే కాకుండా వారి ఆశీర్వాదం మా పైన పండిగా ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చినటువంటి నారాయణపేట గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆశా గ్రామ ప్రజల ద్వారా తెలియజేస్తుంది. రామాయణం రామ మందిరం మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఈ కమిటీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాలు, మరి అదేవిధంగా ప్రభుత్వ సహాయ సహకారము, విశ్వ ధర్మ సంఘ అధ్యక్షులు నియమించారు. వాళ్ళకి తప్పకుండా నేను 10 లక్షలు బీజేపీ మంజూరు చేస్తున్నా. మీరు వాళ్ళ ప్రపోజల్స్ తయారు చేయించండి. మన సురేఖ మేడం చెప్పి ఒక 5-6 నెలల్లోనే ఆ 10 లక్షల రూపాయలు ఇంకా పైన 10, 12, 15 అన్ని పెట్టుకొని దేవునికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. తప్పకుండా ఈ భారత రామ 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 అనే రాజమందిరం, కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రామ 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 అనే రాజమందిరం, కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం. ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట, ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట. బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 అనే రాజమందిరం, కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం.
పెట్టారంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం श्यामा गणरितु भीम अगणित रघुवं शाम्भुवि सोम गगन श्यामा गणरितु भीम अगणित रघुवं शाम्भुवि सोम गोविन्दाश्रित गोकुलवृन्द पावन जय जय परमानन्द
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. దశరథ రామ గోవింద. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో. శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో. సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. తండ్రి మాటను నిలుపగా
రాముండు అడవులకు పయనమయ్యే నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే ఓ పడతి ఆడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ